నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం విజయారెడ్డి కేసు గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఆమె చేసింది తప్పే. చనిపోవడం అనేది ఎవరు చేసినా కూడా, సూసైడ్ చేసుకుని ఎవరు చేసినా కూడా రాంగే. దాంతోపాటు పిల్లల్ని తీసుకెళ్ళడం కూడా రాంగే. కాకపోతే అట్ ద సేమ్ టైం ఆమె ఏమీ అన్ఎడ్యుకేటెడ్ కాదు, ఏమి వెల్ ఎడ్యుకేటెడ్, మూర్ఖురాలు కాదు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఎంక్వైరీ చేస్తే అందరితో బాగుండేది. ఆ రూడ్ పర్సన్ కాదు. ఆమె అందరు తిడుతున్నారు, పిల్లల్ని కూడా ఎందుకు చంపేశారు అనేసి, తీసుకెళ్ళిపోయారు అనేసి. సో అంటే ఆమె అటాచ్మెంట్ అది తప్పు కాదు, అది తప్పే. కానీ వాళ్ళ మధ్య అటాచ్మెంట్ ఆ విధంగా ఉండింది. సో అందరూ ఆమెనే తిడుతున్నారు, కానీ ఆమె అలా చేసుకునేదానికైనా కారణాలు అంటే ఎవరు ఫిజికల్గా కనిపించలేదు. కానీ కనిపించకుండా ఆమె ఒక గుడ్ లీడర్ కూడా ప్రూవ్ చేసుకున్నారు. డామినెంట్ లేడీ, ఆల్ఫా ఉమెన్. బట్ స్టిల్ ఎందుకు అలా చేశారు అనేది క్వశ్చన్ కదా. కనిపించిన కారణం ఒకటి, డిప్రెషన్ వచ్చింది. సైకలాజిస్టులు కూడా డిప్రెషన్ వచ్చింది, డిప్రెషన్ కారణంగా చనిపోయింది అని సన్నాయి నొక్కుతున్నారు, కానీ అసలైన రీజన్ చెప్పట్లేదు కదా. పాపం ఆమె ఎందుకు చనిపోతుంది? ఆమె ఏమన్నా చిన్నపిల్ల, చనిపోవడానికి ఏం సమస్యలు లేకపోతే ఏమండి. సో ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్లో ఎక్కువ మనీ వస్తే హస్బెండ్ దూరంగా వెళ్ళింది. సో ఆమె ఒక పక్క ఆఫీస్ స్ట్రెస్ని, సో ఒంటరిగా ఉండడానికి, పిల్లల జీవితం నాశనం చేయలేదు కదా. పిల్లల జీవితం నాశనం చేయడానికి వెనకాడిన వ్యక్తి అయితే తన కోసం అని చెప్పి పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకునేది కదా. అంటే ఆమె సెల్ఫిష్ పర్సన్ కూడా కాదు. సో దీనికి కారణము కార్పొరేట్ లైఫ్ స్టైల్ ఆఫ్ వర్కింగ్. మీరు అవునన్నా కాదన్నా దీన్ని చెప్పే దమ్ము ఎంతమందికి ఉందండి? దీన్ని ఎందుకు హైలైట్ చేయట్లేదు? అసలు కారణం కార్పొరేట్ లైఫ్ స్టైల్. ఓకే, మితిమీరిన వర్క్ స్ట్రెస్ అనేది మనిషిని తెలియకుండానే ఫిజికల్గా, మెంటల్గా వీక్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సో ఆమె ఒక స్టేజ్, ఆ స్ట్రెస్ను ఒక స్టేజ్కి వచ్చి ఆమెకు కూడా తెలియదు, భరించలేక ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సూసైడ్స్ కామనే కదండి. డైవర్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఎర్లీ డెత్స్ ఎందుకు వస్తున్నాయి? ఎర్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఎర్లీ హార్ట్ బ్రేక్స్ ఎందుకు వస్తున్నాయి? సాఫ్ట్వేర్లో ఇవన్నీ కూడా, వర్క్ స్టైల్లో ఇవన్నీ ఉన్నాయి. సో సాఫ్ట్వేర్ అని హైలైట్ చేయడం కాదు, ఓన్లీ డబ్బునే చూసి రెస్పెక్ట్ ఇస్తున్న మనది కూడా ఇందులో బాధ్యత ఉంది. అక్కడ ఉండే డర్టీ పాలిటిక్స్ గురించి ఎవరు మాట్లాడరు. ఎంత డర్టీ పాలిటిక్స్ ఉంటాయండి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. మనిషిని కొట్టకుండా, తిట్టకుండా, పొడవకుండా, తన్నకుండా వాడంతటా వాడే ఇంజనీర్ చేసి వెళ్ళిపోయేటట్టు చేయగలుగుతారు. వాడంతటా వాడే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హెల్త్ దెబ్బతినేట్టు చేయగలుగుతారు. వాడంతటా వాడే సూసైడ్ చేసుకునేటట్టుగా చేయగలుగుతారు. అవే కార్పొరేట్ పాలిటిక్స్ని మిగతా బిజినెస్లో కూడా ఎంటర్ అవుతున్నాయి. ఇది రైటా కాదా? దీంట్లో ఎవరైనా రెడీనా డిబేట్కి? సో అంత ప్రొఫెషనల్స్, వాళ్ళ తెలివితేటలన్నీ కూడా ఇట్లా మనిషిని కనిపించకుండా, ఏ మనిషికి ఏ పాయింట్ దగ్గర బాధపడతారో ఆ పాయింట్ మిగతా జనాలకి అదేమో అది జస్ట్ అదేదో చెప్పినట్టుగా మిగతా జనాలకు అనిపిస్తుంది, కానీ వాడికి మాత్రం అది ఎంతో పెయిన్గా అనిపిస్తుంది అనమాట. ఆ పర్సన్కి అలా అతనికి మాత్రమే తగిలేటట్టు చేయగలరు. మిగతా వాళ్ళు చూస్తేనేమో అదేం లేదు, నార్మల్ కదా అనిపిస్తుంది అనమాట. సో అంత తెలివితేటలు ఉన్నారు, అంత విష సర్పాలు ఉన్నాయి, అంత తేళ్ళు ఉన్నాయి, మనుషుల రూపంలో తిరుగుతున్నాయి. దాన్ని ఎవరు హైలైట్ చేయరు ఎందుకండి? ఒకప్పుడు కొలీగ్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు, తర్వాత జస్ట్ కొలీగ్స్ అయ్యారు. ఇప్పుడు ఒకరు ఎనిమీస్. అది కూడా ఏంటి, కత్తులు పట్టుకునే ఎనిమీస్ కాదు, విషం చిమ్మే ఎనిమీస్. ముందు బాగా మాట్లాడతారు, వెనకాలేమో గొతులు దవ్వుతూ ఉంటారు, విషయాన్ని చిమ్ముతూ ఉంటారు. సో ఇలాంటి మైండ్ సెట్ మార్చుకొని, ఇలాంటి పరిస్థితి మార్చుకొని మనము మారుద్దాం. మనమే మార్చాలి ఇలాంటిది. సో ఒకరి మీద చెప్తే, ఒకరి మీద పాలిటిక్స్ చేస్తే మహా అంటే నీకు ఎంతో కొంత అమౌంట్ ఎక్కువ వస్తుంది, కానీ అనుకోకుండా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే నీకు ఎంత కర్మను నువ్వు మూటగట్టుకుంటావో ఆలోచించుకో. కాబట్టి మళ్ళీ తిరిగి కొలీగ్స్ అనేవాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా
జీవించే పరిస్థితి వస్తే కానీ ఇలాంటివి ఆగిపోవు. సో మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.